రోజున వైజాగ్ జిల్లా గాజువాకలో నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర 226 రోజుల పాటు పాదయాత్ర చేసుకుంటూ 3132 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఈనాడు అక్కడ పైలాన్ ఆవిష్కరణ చేయడం ద్వారా ఈ పాదయాత్రని నారా లోకేష్ గారు ముగించడం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్రంలోనే ఇంతవరకు జరిగినటువంటి పాదయాత్రలో అతిపెద్ద పాదయాత్ర. అంతేకాకుండా ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఈనాడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అనేక రకాలైన అడ్డంకులు, అవరోధాలు, ఆటంకాలు కలగజేసిన ఎక్కడా కూడా మొక్కవని ధైర్యంతో, సాహసంతో మైక్ ఇవ్వకపోయినా, ప్రచార వాహనాలు లాక్కుండా, స్టూలు కూడా వేసుకోనివ్వకుండా చేసిన, ఎక్కడా లెక్క చేయకుండా ఈ పాదయాత్రను లోకేష్ గారు పూర్తి చేయడం ఎంతో సాహసోపేతమైన కార్యక్రమంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది ప్రజల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది. ప్రధానంగా యువతలో ఒక చైతన్యాన్ని తెచ్చింది, ఒక నమ్మకాన్ని తెచ్చింది. ఈ రాష్ట్రానికి ఒక భావితరం నాయకుడిగా లోకేష్ బాబు రాటు తేలాడు. ఈ పాదయాత్ర ద్వారా అన్ని సమస్యలను కూడా క్షుణ్ణంగా అవలోకనం చేసుకున్నారు. రేపు ఈ అనుభవంతో ఈ రాష్ట్రానికి సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీకి ఒక యువ నాయకుడిగా ఆశాకిరణంలా ఈనాడు లోకేష్ బాబు ఈ పాదయాత్రతోటి గుర్తింపు పొందాడనేది, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడనేది స్పష్టంగా ఈనాడు తెలియవస్తూ ఉంది. ఈ భవిష్యత్తు ఆశాకిరణం ఉన్న లోకేష్ బాబు భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని ఈ పాదయాత్ర ద్వారా రేపు తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి దోహదపడేలాగా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. దానికి ముగింపుగా రేపు 20వ తేదీన యువగలం నవశకం అనే గొప్ప బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ బాబు గారు కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. అందరూ తరలి రావాలి, దాన్ని విజయవంతం చేయాలి. రేపు రాష్ట్రానికి ఒక గొప్ప పరిపాలన అందించడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తేవడం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు కథలు రావాలి. యువగలం నవశకం సభను విజయవంతం చేయాలని మరి నేను వెళ్తున్నాను. మీరందరూ కూడా రావాలని కోరుకుంటూ ఉన్నాను.